రాజవిద్య రాజగుహ్యం అనేటువంటి యోగం అనేటువంటి చాప్టర్ 9లో భగవద్గీతలో ఏం చెప్పటం జరిగిందంటే 29వ శ్లోకం అనుకుంటాను. ఏం చెప్తాడు, నాకు అసలు ప్రియుడు అప్రియుడు అనేవాళ్ళు ఎవరు లేరు అంటాడు. అంటే అసలు చూడండి ఎంత వండర్ఫుల్లో. అంటే ఏంటి, మన మీద వీడు తెగ పుణ్యాలు చేశాడు కాబట్టి వీడు సుఖాలు అనుభవిస్తున్నాడు, వాళ్ళు పాపాలు చేశారు కాబట్టి దుఃఖపడుతున్నారు అనేటువంటి విషయం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ భగవద్గీతలో ఏమన్నాడో తెలుసా, నా దృష్టిలో అంతా భగవతత్వం ద్వారా వ్యక్తమైందే తప్ప నా దృష్టిలో పుణ్యం చేసినవాడు పాపం చేసినవాడు, నాకు ఇతను మంచివాడు ఇతను చెడ్డవాడు అనేటువంటి విషయం లేనే లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. ఎవరైతే నన్ను గుర్తుపెట్టుకుంటారో, అంటే నన్ను ఎవరు గుర్తుపెట్టుకుంటారు అంటే భగవతత్వాన్ని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు నా కనుసన్నలలో ఉంటారు అంటాడు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనం చూడండి, మన మనసులో మనం ఏ కోరిక పెట్టుకుంటే మనకి 24 గంటలు ఆ కోరికే గుర్తుంటుంది. దాని గురించి ఆలోచన చేస్తాం, దాని గురించే సెర్చ్ చేస్తాము, అదే అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు ఒక కారు కొనాలని ఒక ఆలోచన వచ్చింది, ఒక సంవత్సరానికి కొనలేకపోవచ్చు, 10 ఏళ్లకైనా కొంటాం, కొనకపోవడం అనేటువంటి పాయింట్ ఉండదు. ఇక్కడ ఈ మహానుభావుడు ఈ పరమాత్మతత్వంలో ఏం చెప్తున్నాడు, నాకేం వాళ్ళన్నా వీళ్ళన్నా నాకేం డిఫరెన్సెస్ లేవయ్యా, కాకపోతే ఏంటి, ఎవరైతే నన్ను గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు నా కనుసన్నల్లో ఉంటారు అంటారు. అంటే ఏంటి, ఒక్కసారి మనకంటే హయ్యెస్ట్ విషయం సమిష్టిగా వ్యాపించిన పరమాత్మతత్వం, అణువణువు ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈ చిన్న కారనో లేకపోతే ఇళ్ళనో అటువంటి విషయాలు ఆలోచించాల్సిన అవసరం మనకేమన్నా ఉందా? ఏం ఉండదు. అంటే వాటి గురించి సెర్చ్ చేయాల్సిన అవసరం ఉందా? అది కూడా ఉండదు. మనం మనసులో ఫార్మల్గా అనుకున్నా అది అయిపోతుంది. ఎందుకు? ఆ తత్వం మనలో ఉంది కాబట్టి. ఆ తత్వం మనలో ఉంది అంటే ఏంటి, అనవసరపు విషయాలన్నీ మనలో నుంచి వెళ్ళిపోయినాయి కాబట్టి. ఇక్కడ ఇంకా రెండో స్టాండ్జాలు ఏం చెప్తాడు, నా దగ్గర అసలు నాకు ఇప్పుడు వీడు మంచివాడు కాదు, సదాచారుడు కాదు, ఆచారం లేనివాడు కాదు, పుణ్య పాపి ఇటువంటివన్నీ నాలో ఏం లేదు, ఎలాంటి లక్షణాలన్నా ఉండని ఆయన యొక్క బుద్ధి అనన్య బుద్ధి, అనన్యతత్వం అంటే ఏంటి, భక్తి అనన్యంగా అంటే ఏంటి, వేరే ఆలోచన లేకుండా నా మీద కనుక భక్తిభావం ఉంటే అంతకంటే గొప్ప విషయం లేదు అంటాడు. అంటే ఇక్కడ మనకిచ్చిన అవకాశం ఏంటి, భగవద్గీతలో నేను పాపిని అనుకోమని ఇక్కడ మన భగవద్గీతలో చెప్పలే. ఏం చెప్పింది, ఒక్కసారి మనం శరీరం ద్వారా ఎన్ని వ్యవహారాలు జరిగిపోయినా వాటి గురించి మనం అసలు చింతపడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు అవసరం లేదు, ఇంకా నాకు చాలు అయిపోయింది, నాకు తెలిసి జరిగాయో తెలియక జరిగాయో నాకేం సంబంధం లేదు, ఇంకా నాకు నువ్వు తప్ప ఇంకొకటి వద్దు అనేటువంటి నీ బుద్ధిని అనన్య చింతనతో కనుక పరమాత్మతత్వంతో పెట్టాము అంటే ఇంకా అసలు మనకి దుఃఖం అనేది లేదు. ఒకవేళ ఉన్న దుఃఖపడేవాడు ఉండడు. ఎందుకు? ఆయన మనతో ఉన్నాను అని చెప్తున్నాడుగా. నువ్వు ఒక్కసారి నన్ను గుర్తుపెట్టుకో, నేను నీతో ఉంటాను అంటున్నాడు. అని ఎవరంటున్నాడు? సామాన్య వ్యక్తి అంటల్లా మనతోటి అల్టిమేట్గా వ్యాపించినటువంటి భగవతత్వం అంటోంది. చూడండి.